హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోడ్ విటేష్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి చెక్ ఇఫ్ ఏ నెంబర్ ఈజ్ ప్రైమ్ ఆర్ నాట్. ఇచ్చిన నెంబర్ ప్రైమా కాదా అని చెప్పి మనం చెక్ చేయాలి. అసలు ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? ఏ నెంబర్ విచ్ ఈజ్ డివిజిబుల్ బై వన్ అండ్ ఇట్ సెల్ఫ్, ఇట్ ఈస్ కాల్డ్ ఏ ప్రైమ్ నెంబర్. అంటే ఏ నెంబర్ అయితే వన్ తోటి అండ్ ఇట్ సెల్ఫ్ అంటే ఇచ్చిన నెంబర్ తోటి మాత్రమే డివిజిబుల్ అయితే అది ప్రైమ్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ 5 5 1 అండ్ 5 తోటి మాత్రమే డివిజిబుల్ అవుతుంది, సో ఇట్ ఈస్ ద ప్రైమ్ నెంబర్. అండ్ 7 కూడా 1 తోటి అండ్ 7 తోటి మాత్రమే డివిజిబుల్ అవుతుంది, సో 7 ఈజ్ ద ప్రైమ్ నెంబర్. అండ్ 3 కూడా 1 అండ్ 3 తోటి మాత్రమే డివిజిబుల్ అవుతుంది, సో 3 ఆల్సో 1 ప్రైమ్ నెంబర్. ఇలా ఏ నెంబర్స్ అయితే 1 తోటి అండ్ ఇట్ సెల్ఫ్ నెంబర్ తోటి మాత్రమే డివిజిబుల్ అయితే అది ప్రైమ్ నెంబర్స్ అంటాం. సో ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే ఏ నెంబర్కి అయితే ఫ్యాక్టర్స్ మాత్రం ఓన్లీ 2 ఉంటాయో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం 573 చూసాం కదా, ఆ నెంబర్స్కి 573 నెంబర్స్కి 2 ఫ్యాక్టర్సే ఉన్నాయి, 1 5 1 7 1 3. ఇలా ఏ నెంబర్స్కి అయితే 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటాయో అది ప్రైమ్ నెంబర్. ఒకవేళ 2 ఫ్యాక్టర్స్ కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 1 2 5 10 మనకి 4 ఫ్యాక్టర్స్ తోటి డివిజిబుల్ అవుతుంది. సో ఈ విధంగా ఏ నెంబర్ అయినా వస్తే, అంటే మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ వస్తాయి, అది ప్రైమ్ నెంబర్ కాదు. ఒకవేళ లెస్ దెన్ 2 ఫ్యాక్టర్స్ వచ్చినా కూడా అది ప్రైమ్ నెంబర్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ 1కి ఒకటే ఫ్యాక్టర్ ఉంటుంది, సో ఇట్ ఈస్ ఆల్సో నాట్ ఎ ప్రైమ్ నెంబర్. సో ఈ విధంగా ఏ నెంబర్ వచ్చినా ప్రైమా కాదా అని చెప్పి మనం చెక్ చేయాలి. సో ఇప్పుడు మనం కోడింగ్లోకి వెళ్తే ఫస్ట్ ఏంటి మన టాస్క్, యూజర్ ఇచ్చిన ఇన్పుట్ ప్రైమా కాదా అని చెప్పి మనం చెప్పాలి. సో ఫస్ట్ మనం యూజర్ నుంచి ఇన్పుట్ వాల్యూ తీసుకోవాలి కదా. సో దానికి నేను n ఈక్వల్స్ ఇంట్ ఇన్పుట్ అని చెప్పి ఎంటర్ ద నెంబర్ అని చెప్పి తీసుకుని, ఇప్పుడు యూజర్ నుంచి మీకు ఒక ఇన్పుట్ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ ఏంటి, యూజర్ ఇచ్చిన ఇన్పుట్ వాల్యూ గ్రేటర్ దెన్ 2 లెస్ దెన్ 2 అని చెప్పి మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికి మనం ఒక కండిషన్ రాద్దాం, n లెస్ దెన్ 2. సో ఈ కండిషన్ ఏం చేస్తుందంటే ఇచ్చిన నెంబర్ లెస్ దెన్ 2 గ్రేటర్ దెన్ 2 అని చెప్పి మనకి తెలుస్తుంది. ఒకవేళ ఇచ్చిన నెంబర్ లెస్ దెన్ 2 అయితే అది ప్రైమ్ నెంబర్ కాదు. సో మనం ఏం చేయాలి, ప్రింట్ ఇట్ ఈస్ నాట్ ఏ ప్రైమ్ అని చెప్పి రాసినాం. ఓకే, ఒకవేళ యూజర్ ఇచ్చిన నెంబర్ చిన్నదైతే మనం ఇట్ ఈస్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అని చెప్పి ప్రింట్ చేసినాం. ఒకవేళ పెద్దదైతే ఎల్స్ ఫర్ I in range of 2, n 2, n 2, n అని చెప్పి ఎందుకు రాశాను రేంజ్, ఎందుకంటే మనకి ఒకవేళ సపోజ్ యూజర్ 7 ఇచ్చింది అనుకోండి, మన రేంజ్ ఏంటి 1 నుంచి 7 వరకు, 1 2 3 4 5 7, 1 నుంచి 7 వరకు రావాలి. సో ఇక్కడ నాకు తెలుసు 1 అండ్ 7 ఆర్ డివిజిబుల్ కదా, అంటే ఇచ్చిన నెంబరు 1 అండ్ ఇట్ సెల్ఫ్ తోటి డివిజిబుల్ కాబట్టి 1 తోటి డివైడ్ చేసిన 7 తోటి డివైడ్ చేసిన మనకి వచ్చే ఆన్సర్ రిమైండర్ 0ని. సో నేను 1ని 7ని తీసేసి 2 నుంచి n-1 అంటే 6 వరకు తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇన్పుట్ వాల్యూ 7 అయితే, సో ఇఫ్ n మోడ్యులస్ i మనం డివైడ్ చేస్తే మనకి రిమైండర్ 0 వచ్చిందే రాలేదు. ఒక 0 వస్తే అది ప్రైమ్ నెంబర్ కాదు. ప్రింట్ ఇట్ ఈస్ నాట్ ఎ ప్రైమ్. ఇప్పుడు మనకు ప్రైమ్ నెంబర్ కాదని చెప్పి తెలిసింది. ఇప్పుడు ఒక్క ప్రైమ్ నెంబర్ కాదని చెప్పి తెలిసినా కూడా ఈ ప్రాసెస్ చేయడం అవసరం లేదు, అంటే ఎక్స్ట్రా మనకి ఇంకొక ప్రైమ్ నెంబర్ ఉందని చెప్పి తెలిసింది కాబట్టి ఆ ప్రాసెస్ చేయడం అవసరం లేదు, కాబట్టి ఈ ఫర్ లూప్ని ఆపేయాలి. సో బ్రేక్. ఇప్పుడు అది మనకి ఇచ్చిన నెంబర్ ప్రైమ్ నెంబర్ అని చెప్పి తెలిసింది అనుకోండి, మనం అది ప్రైమ్ నెంబర్ అని చెప్పి ప్రింట్ చేయాలి కదా. సో ఏం చేయాలంటే ఇక్కడ ఎల్స్ అని చెప్పి ప్రింట్ ఇట్ ఈస్ ప్రైమ్ అని చెప్పి ప్రింట్ చేస్తున్నాం. సో మన కోడ్ అయిపోయింది. ఇప్పుడు చెక్ చేద్దాం మన కోడ్ వర్క్ అవుతుందా లేదా అని. 10
10 మనకి ప్రైమ్ నెంబర్ కాదు కదా, సో మనకి ఇక్కడ ఇట్ ఈస్ నాట్ ఏ ప్రైమ్ అని చెప్పి వచ్చింది. ఓకే, పర్ఫెక్ట్. 7 మనకి ప్రైమ్ నెంబర్, సో అందుకే మనకి ఇట్ ఈస్ ప్రైమ్ నెంబర్ అని చెప్పి వచ్చింది. ఇంకొక నెంబర్ తెలుసుకుందాం. అండ్ 5 కూడా మనకి ప్రైమ్ నెంబర్, సో ఇట్ ఈస్ ప్రైమ్ అని చెప్పి వచ్చింది. సో ఈ విధంగా మనం ఇచ్చిన నెంబర్ ప్రైమా కాదా అని చెప్పి చెక్ చేశాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. థ్యాంక్ యూ.